నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఎన్నికల హామీ నెరవేర్చే విధంగా ప్రణాళికగా పనిచేయాలని ఆయన సూచించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకి అవసరమైన విధంగా మానవ వనరులు సమకూర్చాలని సీఎం సూచించారు. ఉద్యోగ ఉపాధి కల్పనకు చేపట్టవలసిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ తో కావలసిన అధికారులకి సీఎం సూచించారు. ఉపాధి ఉద్యోగ కల్పనకి చేపట్టవలసిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ తో రావాలని అధికారులకి సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, పలువురు పరిశ్రమ రంగ నిపుణులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రయోజిత పథకాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, హోం, నైపుణ్యాభివృద్ధి, సాంఘిక, బీసీ, గిరిజన మహిళ, శిశు సంక్షేమ, విభిన్న ప్రతిభావంతుల శాఖలతో పాటు గృహ నిర్మాణ, వ్యవసాయ, వైద్య, ఆరోగ్య, మత్స్య శాఖలకు సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రయోజిత పథకాల అమలు తీరును, ఆయా పథకాల ప్రగతిని సీఎస్ సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి జానకి, పోలీస్ శాఖ ఐజీ పీహెచ్డీ రామకృష్ణ, ఇంకా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. దొంగ యాత్రలు, ఆలయ సందర్శనలు చేస్తే చేసిన పాపాలు పోవు. సాక్షాత్తు కలియుగ వైకుంఠ స్వామికి ద్రోహం చేసిన జగన్ రెడ్డి ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో పవిత్రమైన తిరుపతి దేవస్థానం పాలక మండలి అన్యస్తుల్ని, దొంగల్ని పెట్టారని విమర్శించారు. 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని తిరుమలలో దోపిడీ చేశారని ఎద్దేవా చేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు టీవీ సురేష్ బాబు, పూర్ణ, మురళి తదితరులు పాల్గొన్నారు. విజిటర్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజిటర్లు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. రాజకీయ స్వార్థ ప్రయోజనాలు తప్ప ఇంకా ఏమీ ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి. విధ్వంసం ఆలోచనలు, అపవిత్రపు ఆలోచనలు తప్ప జగన్ గారికి ఎప్పుడు కూడా ఒక్క మంచి ఆలోచన రాదు. ఇప్పుడు ఆలయానికి పాదయాత్ర చేస్తారట జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠ, ఆలయాల దగ్గర పూజ చేస్తారంట. చేసిన దోపిడీలన్నీ చేసి, అరాచకాలన్నీ చేసి, ఆలయాలను అపవిత్రం చేసి, బ్రాంతి విస్కీలు కల్తీ చేసి, చివరికి కలియుగ వెంకటేశ్వర స్వామి లడ్డూలు కూడా కల్తీ చేసినటువంటి ఘోరమైన నేరాలు చేసి, పాపాలు చేసి, ఈరోజు ఆలయాల దగ్గరికి వెళ్ళి మొక్కుంటే, పూజలు చేస్తే అవి పరిష్కారం అయిపోతాయా? దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడా? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి దగ్గర క్షమాపణ చెప్పి కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులకి స్వయాన ముఖ్యమంత్రికి భక్తులు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే లడ్లు బాగాలేవు, తొందరగా పాడైపోతున్నాయి, వాసన వస్తున్నాయని చెప్పేసి అనేక మంది భక్తులు కంప్లైంట్ ఇస్తే ఎందుకు పట్టించుకోలేదు? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పు. ఇప్పటికైనా భక్తుల మనోభావాలు గౌరవించండి.
చేసిన తప్పులు సరిదిద్దుకోండి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ సిట్కు విజయవంతంగా పనిచేస్తుంది. సర్వశ్రేష్ఠి ఐజీ త్రిపాఠి గారి ఆధ్వర్యంలో ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరూ జైలుకు పోక తప్పదు. జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని స్పష్టంగా ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 నెలల కాలంలోనే మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. సంక్షేమ కార్యక్రమాలంటే అది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలను నెరవేర్చే క్రమంలో అన్ని కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో విజయవంతంగా నెరవేర్చడం జరిగింది. పెన్షన్లు అనండి, అన్న క్యాంటీన్ అనండి, రైతులకు సంబంధించిన కార్యక్రమాలు అనండి, అన్ని కూడా. దీనితో పాటుగా ఈ మధ్య కాలంలో మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు విజయవాడలో జరిగినటువంటి వరదల మూలంగా ఆయన సొంత నిధుల్ని 50 లక్షల రూపాయలు ఇచ్చే క్రమంలో వారి వెంట నేను, వారి సతీమణి సోదరులు జయావతి గారు, ఎన్ఎస్ రావు గారు వెళ్ళటం జరిగింది. ఆ రోజు నేను ప్రత్యక్షంగా చూశాను. 50 లక్షలు ఇచ్చిన తర్వాత ఈ ఘాట్ రోడ్ నిర్మాణానికి సంబంధించి జన విజ్ఞాన వేదిక నిర్వహణలో నియోజకవర్గంలోని వివిధ ఉన్నత పాఠశాలలో చెకుముఖి ప్రతిభా పరీక్ష నిర్వహించడం జరిగిందని జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు జి కమల్ రామ్ తెలియజేశారు. స్థానిక పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ఉపాధ్యక్షులు నిమ్స్ 24 డైరెక్టర్ ఎల్ఎన్ రావు పరీక్ష పత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ పరీక్ష ద్వారా పాఠశాల స్థాయిలో 8, 9, 10వ తరగతి విద్యార్థుల నుంచి 3 ప్రతిభావంతుల్ని నిర్ణయించి తదుపరి మండల స్థాయిలో అక్టోబర్ 1వ తారీఖున జరుగు పరీక్షల్లో పాల్గొనవలసింది ఉంటుందని జన విజ్ఞాన వేదిక కార్యదర్శి నాగవతుల రవికుమార్ తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి, జేవివి యూత్ రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు శేఖర్, సిద్దిక్, పట్టాభి తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక నల్గొండ శాఖ వారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా చెకుముఖి ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఇది చెకుముఖి సంబరానికి కాదు, అలానే హై స్కూల్ స్థాయిలో 8, 9, 10 విద్యార్థులకు మాత్రమే ఈ పరీక్షలు నిర్వహిస్తాము. వాళ్ళల్లో విజ్ఞానాన్ని పెంపొందించడానికి, వాళ్ళల్లో ప్రతిభాశక్తిని వెలికి తీయడానికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాము. అలానే మండల స్థాయిలో 1వ తారీఖున అన్ని పరీక్షలు ఉంటాయి. ఈ వీళ్లలో క్లాస్కి ఒకరిని చొప్పున సెలెక్ట్ చేసి ఒక స్కూల్ నుంచి 3 విద్యార్థులను సెలెక్ట్ చేస్తాము. ఆ 3 విద్యార్థుల గ్రూపుగా మండల స్థాయిలో పరీక్షలు రాస్తాము. వాళ్ళ నుంచి నల్గొండలో 3 స్కూల్స్ని సెలెక్ట్ చేసి జిల్లా స్థాయికి పంపిస్తాము. అందువల్ల దయచేసి విద్యార్థులందరూ చక్కగా పాల్గొని మీ యొక్క ఉపాధ్యాయులు కూడా చక్కగా ప్రోత్సహించి వీళ్ళని ఈ చెకుముఖి పరీక్షల్లో పాల్గొనేట్ చేయవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని అలాగే వైజ్ఞానిక దృష్టిని పెంపొందించే విధంగా జన విజ్ఞాన వేదిక అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతోంది. జనంలో ఉండే ఈ మూఢాచారాలకు వ్యతిరేకంగా ప్రజల్ని వైపుగా ఆలోచింపజేస్తూ ముఖ్యంగా విద్యార్థులకి ఒక సృజనాత్మక దృష్టి పొందించే విధంగా మన పరీక్షలు పెట్టడం కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా చెకుముఖి టాలెంట్ టెస్ట్ ప్రతి సంవత్సరం కూడా పెడుతూ ఉంటాం. ఇది మొత్తం రాష్ట్రంలో అన్ని స్కూళ్ళల్లోనూ ఇవాళ మొదటి కార్యక్రమంగా జరుగుతుంది. ఈ స్కూల్ నుంచి ప్రతి స్కూల్ నుంచి లాగా 3 విద్యార్థులను తీసుకుని ఈ 3ని మళ్ళీ టీం లాగా మనం మండల స్థాయిలో పరీక్షలు, ఆ తర్వాత జిల్లా స్థాయి రకంగా ముందుకు తీసుకోవడం జరుగుతుంది. మరి విద్యార్థులకి చిన్నప్పటి నుంచి కూడా ఇవాళ రానున్న రోజుల్లో మరి అనేక విధాలుగా సైన్స్కి చాలా ప్రత్యేకం ప్రారంభించిన రోజుల్లో పిల్లలకి సోషల్ అవేర్నెస్ కానీ
అలాగా జనరల్ నాలెడ్జ్ కానీ అలాగే పుస్తకాలకు సంబంధించిన అనేక విషయాల గురించి ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయుని కానీ స్కూల్ యాజమాన్యం అందరినీ కూడా. పల్నాడు జిల్లా కారంపూడి మండలం స్థానిక బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాచర నియోజకవర్గం అండర్ 14 మరియు అండర్ 17 బాలబాలికలకి ఖోఖో గేమ్ కమ్ సెలక్షన్స్ నిర్వహించామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనంత శివ తెలియజేశారు. ఈ గేమ్ ను 5 మండలాల క్రీడా కోఆర్డినేటర్స్ ఎక్స్పర్ట్స్ జాన్ బండ్ల ప్రసాద్, కత్తి రవి, వేణు స్వర్ణరాజులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ బాలు నాయక్, పూర్వపు విద్యార్థుల సంఘం అధ్యక్షుడు మోడిన్ షా, పుల్లయ్య, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏం బాబు అంత దెబ్బలింది. జరగటం కూడా ఇల్లు ఒక చేతని గాలే తిరిగి కూడా. పల్నాడు జిల్లా పెదకూరపాడు సివిల్ సప్లైస్ ముఠా కార్మికులకి కూలీ రేట్ల అగ్రిమెంట్ ఏరియర్స్ తో కూడిన జీవోను వెంటనే విడుదల చేయాలని, రూట్ యాక్టివేషన్ రద్దు చేయాలని పెదకూరపాడు నియోజకవర్గ ఏఐటీయూసీ గవర్నర్ అధ్యక్షులు మునబోటి శ్రీనివాసరావు నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడు సివిల్ సప్లై గోడం దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆందోళనలో భాగంగా 2వ రోజు పెదకూరపాడు ఎమ్మెల్యేస్ పాయింట్ లో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్ని, యాకోబు, రతన్ రాజు, అనిల్, కొండలరావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా ఏఐటీసీ అనుబంధ సంస్థ అయినటువంటి హమాలీలు సివిల్ సప్లై ఎమ్మెల్సీ పాయింట్ దగ్గర వివిధ రకాలతోటి నిరసన వ్యక్తం చేస్తూ ఏఐటీసీ పిలుపులో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన పెద్దకూరపాడు ఎమ్మెల్సీ పాయింట్ దగ్గర ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హమాలీలు సివిల్ సప్లై నాయకులందరూ కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీసీ నియోజకవర్గం వారిద్దరూ కూడా ఇప్పుడు తెలియజేస్తున్నారు. కామ్రేడ్, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మరి గత 9 నెలల నుంచి కూలీ రేట్లు పెంచుతామంటూ కాలయాపన చేసుకొస్తున్నారు. అలాగనే సివిల్ సప్లై, అలాగనే రాష్ట్ర ప్రభుత్వం మరి అశ్రద్ధ
ముఖ్యంగా పనిచేస్తున్న మరి సివిల్ సప్లైలో పనిచేస్తున్నటువంటి వారికి మరి భద్రత కల్పించాలి ముఖ్యంగా. అలాగనే మరి ప్రతి నెల వచ్చే మరి జీవోని బిల్లులను ప్రతి నెలలో కూడా 10వ తేదీ కల్లా వాటిని పెట్టే విధంగా ప్రభుత్వం సివిల్ సప్లై వారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మరి గతంలో అనేక సార్లు ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం మెడలో వంచి అమాలీలో మరి సివిల్ సప్లైలో పనిచేస్తున్న అమాలీలకు రావాల్సిన బకాయిలు కూడా ఇప్పేయడం జరిగినది. పోరాటాల ద్వారా అనేక సమస్యలను మరి సాధించుకునేందువరకే ఏఐటీసీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునిస్తుంది. ఆ పిలుపులో భాగంగా మరి ఇవాళ రేపు కూడా ఈ యొక్క సివిల్ సప్లై గోడౌన్ దగ్గర మనందరూ కూడా మరి వివిధ రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు అనే తప్ప నినాదంతో మరి ఏఐటీసీ కార్మికులు ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే పోకడా రాష్ట్ర ప్రభుత్వం పోతే ఉద్యమాన్ని బలోపేతం చేసి హక్కులు సాధించేంత వరకు కూడా భారత్ స్వచ్ఛత మిషన్ ద్వారా చేపట్టే పరిసరాల పరిశుభ్రతకే కృషి చేద్దామని ఎంపీడీఓ గుప్తా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రమైన దుర్గిలో స్వచ్ఛత ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఎస్బీఐ బ్యాంకు వరకు హైస్కూల్ విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి ప్రజల్ని చైతన్యపరిచారు. కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ కృష్ణ, సచివాలయం సిబ్బంది, కూటమి నాయకులు, అంగన్వాడీ ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. రేపు నుంచి ఇదే రోజు కాదు, రేపు నుంచి ప్రతి ఒక్క షాపు ముందు కూడా మరి గ్రామ పంచాయతీ వాళ్ళు వస్తారు. మీరు డస్ట్బిన్ ఉపయోగించండి, డస్ట్బిన్ లోనే మీరు డస్ట్ వేయాలి. బయటగా ఉన్నట్టుంటే ఆ యొక్క షాపు కి మరి ఫైన్ వేసే బాధ్యత ఉంది. ఆ డస్ట్బిన్లు కావాలంటే మన యొక్క సంఘం తరఫున కానీ మన గ్రామం తరఫున మీకు ఉచితంగా అందించడానికి పెద్దలు సహకరించాలి. అలా ఏర్పాటు చేసినట్లయితే మన గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా అవగాహన కల్పించుకొని పక్కన ఎక్కడ పడకుండా అక్కడ వేయకుండా అలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి మన యొక్క దేశాన్ని, మన రాష్ట్రాన్ని మరి మోడీ గారు కేంద్రంలో రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టున్నారు. మనం అందరం కూడా ప్రజల్లో స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను. ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నారు. ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్. సత్తెనపల్లి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుంచి కూరగాయల మార్కెట్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర కార్యక్రమం ప్రారంభించి అనంతరం సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి వారి మహాలడ్డు ప్రసాదంలో వినియోగించిన నేతిలో జంతువుల కొవ్వు పదార్థాలు వాడి హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. కార్యక్రమంలో భక్తులు వివిధ హోదాలో ఉన్న కూటమి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి మాట మరి ప్రజలు గుర్తించి బుద్ధి చెప్పారు. ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి
ఆలయాన్ని కూడా అపవిత్రం చేసి ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయ ప్రతిష్టని దిగజార్చడానికి సాధ్యమైనంత వరకు భక్తులు పైకి రాకుండా ఎన్నో అసౌకర్యాలు కల్పించి భక్తులకు అవరోధాలు కల్పించినటువంటి మాట మనం చూశాం. కనీసం మంచినీళ్ళు కూడా దొరకకుండా, తినడానికి తిండి దొరకకుండా, అన్నప్రసాదాలు సరైనటువంటి అన్నప్రసాదాలు లేకుండా ఎంత తాను ప్రయత్నం చేసినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల్ని దూరం చేయలేకపోయినాడు. ఆఖరికి ఏ పరిస్థితిని దిగజారంటే ప్రసాదం హిందువులు తిరుమల వెళ్ళి లడ్డు ప్రసాదాన్ని తీసుకొని వచ్చి ఎంతో భక్తి కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సమాజం మొత్తం కూడా మరి ఎదురు చూస్తుంది. వారి మీద చర్యలు తీసుకోవాలి. ఈ రోజున మరి సత్తెనపల్లిలో ఆ అపచారం జరిగినందుకు మరి హిందూ బంధువులందరూ కూడా మరి ఒక ర్యాలీగా నిరసన తెలియజేసి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఎంతో మంది మహిళా తల్లులు అందరూ కూడా హిందువులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం అనేటువంటిది ఒక సంతోషకరమైనటువంటి విషయమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెనుకొండ నియోజకవర్గం ఈపూరు గ్రామంలో ఉదయం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల అధికారులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరిగి 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాన్ని వారు ప్రజలకి వివరించడం జరిగింది. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, టీడీపీ జనసేన పార్టీ సమన్వయకర్త నాగ శ్రీను రాయల్, జనసేన నాయకులు నిశంకర శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరిని కలుసుకున్నందుకు, మీ అందరి ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఎమ్మెల్యేగా పనిచేసేటువంటి అదృష్ట అవకాశం నాకు రావటం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతాన్ని మనం చేస్తున్నాం. ఎందుకంటే జగన్ పాలనలో ఉన్న ఎమ్మెల్యేలు గ్రామాల్లో లైట్లు వేయించలేకపోయారు, గ్రామాల్లో పనిచేయలేకపోయారు, గ్రామంలో పూడికలు తీయించలేకపోయారు, సైడ్ కాలంలో పూడికలు తీయించలేకపోయారు, ఒక సైడ్ కాలం కట్టడం చేత కాలేదు. ఆ రోజు ఇక్కడ దోపిడీ యజ్ఞంగా సాగింది జగన్మోహన్ రెడ్డి పాలన. బ్రాంతి విస్కీల్లో కల్తీ బ్రాంతి విస్కీలు అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడం, వేల కోట్లు దోచుకోవడం, ఇసుక ఇష్టారాజ్యంగా దోచుకోవడం, ఎక్కడ చూసినా గనుల్లో దోచుకోవడం, ఆ విధంగా దోపిడీ జరిగింది తప్ప జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎమ్మెల్యేలు కూడా దోచుకున్నారు. పాస్ పుస్తకాలు కూడా అమ్ముకొని రైతుల దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఎంఆర్ఓని, విఆర్ఓని అధికారులు అడ్డబెట్టుకొని గత పాలనలో. ఈ రోజు గతంలో 5 ఏళ్లు చంద్రబాబు గారి పాలనలో అధికార పార్టీలో ఆయన ముఖ్యమంత్రి కూడా పనిచేశా. ఇప్పుడు 100 రోజుల్లో చంద్రబాబు గారి పాలనలో ప్రజలకు కావాల్సిన మంచి పనులు చేసినప్పుడు మాకు ఎంతో తృప్తిగా ఉంది. ఈ నియోజకవర్గంలో చాలా సిమెంట్ రోడ్లు వేసాం, సీసీ డ్రైన్స్ కట్టాం. చంద్రబాబు గారి పాలనలో గ్రామాల్లో ఎల్ఈడి బల్బులు, ప్రతి వీధికి ఎల్ఈడి బల్బులు వేపించాం ఆనాడు చంద్రబాబు గారి పాలనలో. అందువల్ల చంద్రబాబు గారి పాలనలో పనిచేసే ఎమ్మెల్యేలకు గాని, పనిచేసే అధికారులకు గాని చాలా సంతోషంగా ఉంటది. ఈరోజు 1వ తారీఖే జీతాలు పడి వాళ్ళకి మెసేజ్లు వస్తున్నాయి ఎంప్లాయీస్ కి. జగన్ పాలనలో ఎంప్లాయీస్ కి జీతాలు లేవు, వాళ్ళు మాత్రం లక్షల కోట్లు అవినీతి చేయొచ్చు. రాష్ట్రానికి 14 లక్షల కోట్లు అప్పులు పాలు చేశాడు. రాష్ట్ర ప్రజల మీద భారం మోపారు జగన్మోహన్ రెడ్డి. అంటే దోపిడీ, అవినీతి, తప్పుడు కేసులు, అరాచకాలు తప్ప జగన్మోహన్ రెడ్డి పాలనలో సాధించింది ఏముంది అని అడుగుతున్నా. అందుకే ఈ రోజు మేము చాలా సంతోషంగా ఉన్నామంటే 100 రోజుల్లో 100 మంచి పనులు పైన ఈ రాష్ట్రంలో జరిగినాయి. పెన్షన్ 4000 పెన్షన్ చేస్తామని అంటే ఒకే ఒక నెలలో, మొదటి నెలలోనే 4000 పెన్షన్ చేసి, పాత బకాయిలు నెలకు 1000 చొప్పున 3000 కూడా కలిపి 7000 ఒకేసారి చేతిలో పెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా కనీసం 300 ఒక సంవత్సరంలో 300 పెంచారా? ఏ సంవత్సరంలో పెంచారా? మీరు 5 ఏళ్ళు పాలన చేశారు, 300 కూడా పెంచని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూశారు. 5 ఏళ్లలో ఏ సంవత్సరం కూడా 250 మించి పెంచలా. కానీ ఈరోజు చంద్రబాబు గారు 5 ఏళ్లలో 60 నెలల్లో వాళ్ళు చేయలేని పని ఒకే ఒక నెలలో 3000 పెన్షన్ 4000 చేసి 65 లక్షల మందికి, 65,20,000 మందికి
ప్రతి నెల పెన్షన్ పంచుతా ఉన్నారు. అంతేకాదు 1వ తారీఖు మేము పొద్దున్న 5ంటికి లేచి రెడీ అయి పరిగెత్తాల్సి వస్తుంది. ఒక పక్క అధికారులు, ఒక పక్క ప్రజాప్రతినిధులు, మేమందరం 6ంటికల్లా వెళ్ళి తలుపు కొట్టి పెన్షన్లు ఇవ్వాలి. ఇది చంద్రబాబు గారి పద్ధతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.